వేసవి తాపం నరాల బలహీనత, కండరాల నొప్పులు, డీహైడ్రేషన్, కాన్స్టిపేషన్, చర్మం కమిలిపోవడం, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలిగించకుండా ఉండాలంటే రోజు ఈ పారిజాత పాయసం ఒక గ్లాస్ తాగితే సరి. దీనికోసం ఆయుర్వేద ఔషధమైన పారిజాతం పువ్వుల కాడలు ఎండబెట్టుకోవాలి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కుంకుమ పువ్వులాగా పాయసానికి మంచి రంగును కూడా ఇస్తుంది. అలానే గోంద్ కతీరాని 4-5 గంటలు నానబెట్టుకుంటే ఇలా మినరల్స్ అందించి డీహైడ్రేషన్ పోగొట్టే జెల్ లాగా తయారవుతుంది. దీనిలో తీపి కోసం ఐరన్ డెఫిషియన్సీని పోగొట్టే తాటి బెల్లం కావాలి. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పొడి చేసుకుని కాస్త నీళ్ళలో కలిపి ఉంచుకొని 2 గ్లాసుల పాలు కాచి దానిలో వేసుకుని 4-5 పారిజాతం కాడలు కూడా వేసి 2-3 నిమిషాలు మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాటి బెల్లం పాకం, గోంది కత్తీరా వేసి కలుపుకొని తాగేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.